హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. వీకెండ్ రన్ తో చాలా మందికి సమాధానం ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇది గోల్డ్ కాదు సిల్వర్, 24 క్యారెట్ కాదు 1 క్యారెట్ గోల్డ్ అని ట్రోల్ చేసిన వాళ్ళకి, ఇది సినిమానే కాదు సీరియల్ అని చెప్పి విక్కిరిచ్చిన వాళ్ళకి, ఇది రొటీన్ సినిమా ఎవరు చూడొద్దు అన్న వాళ్ళకి సమాధానం ఇస్తూ బాక్సాఫీస్ దగ్గర చెలరేగిపోయింది ఈ సినిమా. దెబ్బక లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో వీకెండ్ ఏ సినిమాలైతే రికార్డులుగా ఉన్నాయో అన్నీ కూడా బ్రేక్ అయిపోయాయి. తెలుగు సినిమాకి ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ పరంగా ఈ సినిమాదే ఆల్ టైమ్ రికార్డ్. ఇప్పటివరకు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా 3 days లోనే 40 కోట్ల గ్రాస్ టచ్ చేయలేదు. రుద్రమదేవి కూడా 36 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేసింది. అయితే ఇందులో 2.8 కోట్లు హిందీ నుంచి వస్తాయి. అల్లు అర్జున్ ఉండడంతో మలయాళం నుంచి 1.6 కోట్లయితే వచ్చింది. సో అందుకని ఆ ఫీట్ అందుకుంది ఆ ఫిలిం. బట్ ఓన్లీ తెలుగు వర్షన్ తోనే ఆ మార్క్ ని బట్ సమంత ఓన్లీ తెలుగు మార్కెట్ తోనే దాన్ని క్రాస్ చేశారు. అండ్ పాన్ ఇండియా అని చెప్పుకునే సినిమాలు చాలా వాటిని క్రాస్ చేస్తూ తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్ లో చితక్కొట్టింది ఈ ఫిలిం. ఒక స్టార్ హీరో మూవీ బాలేకపోతే డే 2 డే 3 ఎలా నెంబర్లు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఓవర్సీస్ లో 2 రోజుల పాటు 5 కోట్లకి తగ్గని గ్రాస్, 3వ రోజు 4 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంది ఈ ఫిలిం. సో వీకెండ్ కే 15 కోట్లని ఓవర్సీస్ లో టచ్ అయింది. అంటే రివ్యూవర్స్ కి నచ్చకపోతే అసలు సినిమానే కాదా? నేను ప్రతి సినిమా రివ్యూ వీడియోలో ఆఖరిలో చెప్తా, ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం, ఈ సినిమా ఫ్రెండ్స్ తో చూడడానికి బాగుంటుంది, ఈ సినిమా సోలోగా చూడడానికి బాగుంటుంది అని. అండ్ అలానే ఈ సినిమా కూడా చెప్పింది ఏంటి అంటే, సినిమాలో ఎన్ని బొక్కలున్నా కూడా ఈ సినిమాని కిడ్స్ తో చూడొచ్చు, లేడీస్ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా చూడొచ్చు. అండ్ చెప్పినట్టే థియేటర్స్ అని ఫ్యామిలీ ఆడియన్స్ తో కలకలాడుతున్నాయి. అలా థియేటర్లు బతికిచ్చే సినిమా పెద్ద అవుతుంది అనుకుంటే సర్ప్రైజింగ్లీ మా ఇంటి బంగారం సినిమా నిలబెట్టిందని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా ఈ సినిమా వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేసిందో బాక్సాఫీస్ వర్డిక్ట్ ఏంటి వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే డే 1 2.3 కోట్ల షేర్తో ఓపెన్ అయిన ఈ ఫిలిం డే 2కే 3.3 కోట్ల షేర్, డే 3కి అది ఏకంగా 4 కోట్ల మార్క్ దాటేస్తూ 4.1 కోటి షేర్ అయితే కలెక్ట్ చేసింది. టైర్ 2 హీరోల పరంగా చూసినా కూడా డే 3 వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ఇది. అండ్ దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 5.3 కోట్ల షేర్, ఆంధ్రాలో 4.5 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 9.7 కోట్లు దాటిపోగా గ్రాస్ 19 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక తమిళనాడులో 2.5 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 4.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ స్టార్ హీరోల రేంజ్ లో నెంబర్లు పెట్టగా రెస్ట్ ఆఫ్ ఇండియా 65 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా ఇండియాలో గ్రాస్ 27 కోట్ల మార్క్ దాటిపోయింది. సో కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ 3.5 కోట్ల పై మాటే. ఇక ఓవర్సీస్ లో 1.5 మిలియన్ మార్క్ ని వీకెండ్ కి అందుకోగా ఇందులో నార్త్ అమెరికా నుంచే 1 మిలియన్ కి పైగా కలెక్ట్ చేసింది ఈ సినిమా. మిగిలిన హీరోల్లాగా టికెట్ ప్రైజెస్ పెంచేసుకుంటూ, ఎక్స్ట్రా షోలు యాడ్ చేసుకుంటూ, ప్రీమియర్లు అనేవి సెపరేట్ గా పెట్టుకుంటూ ఎలా పడితే అలా చేస్తే వచ్చిన నెంబర్ కాదు ఇది. నార్మల్ టికెట్ ప్రైజెస్ తో పాసెస్ అని ఎనబల్ చేసుకుంటూ చాలా పెద్ద హిట్ అయిన ఆ సినిమా ఓవర్సీస్ లో గ్రాస్ ఓవరాల్ గా 15 కోట్ల మార్క్ దాటిపోగా షేర్ 6.7 కోట్ల రేంజ్ లో ఉంది. గ్రాస్ లో షేర్ సగం కూడా లేకపోవడానికి రీజన్ పాసెస్ ఎనబల్ చేయడమే. అలా మా ఇంటి బంగారం 3 days కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 41 కోట్ల మార్క్ దాటిపోగా షేర్ 20 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5 కోట్లు కావడంతో 16.5 కోట్ల ప్రాఫిట్ తెచ్చిపెట్టిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు బాక్సాఫీస్ వర్డిక్ట్ ఏంటి అని. ఎపిక్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఈజీగా 75 కోట్ల మార్క్ అందుకునేలానే కనిపిస్తుంది. మరి 100 కోట్ల మార్క్ అందుకుంటుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది మా ఇంటి బంగారం వీకెండ్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.